హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి మొబైల్ షార్ట్స్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఫోకస్ అన్లాక్ వర్షన్ అండ్ లైట్రూమ్ అన్లాక్ వర్షన్. సో ఈ బోత్ అన్లాక్ వర్షన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దానితో పాటు కొన్ని నేను పిక్స్ కూడా ఇస్తాను, దాని త్రూ మీరు అవి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎడిట్. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఫోకస్ యాప్ లోగా అయితే ఇలా ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేయగానే సో చూడండి మనకు ఇంటర్ఫేస్ ఇలాగా అనిపిస్తుంది. సో కింద ఆప్షన్స్ వచ్చేసి కెమెరా, ఆల్బమ్ అండ్ ప్రాజెక్ట్. సో ఆల్బమ్ మీద క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. సో నేను ఫస్ట్ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ గ్యాలరీలోకి ఆ యాప్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో ఆఫ్టర్ ఫోకస్ యాప్లోకి ఎంటర్ కాగానే సో చూడండి మనకు నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏదైతే బ్లర్ వద్దో, సో ఏదైతే మనకు బ్లర్ వద్దో దానిపైన ఏదైనా ఒక 2 లీవ్స్ పైన నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. ఒకవేళ మీరు మీ ఫోటో అనేది తీసుకున్నట్టయితే ఏదైనా ఒక హ్యాండ్ దగ్గర కానీ, ఏదైనా ఒక హెడ్ దగ్గర కానీ, లెగ్ దగ్గర కానీ అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే థర్డ్ టూల్. సో సెకండ్ టూల్ వచ్చేసి మనకి ఎందుకంటే అది ఆఫ్ బ్లర్ చేయడానికి. సో నేను ఇక్కడ థర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది మొత్తం బ్లర్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏదైతే బ్లర్ కావాలో, సో ఏ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ కావాలో అది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దానిపైన ఒకసారి జస్ట్ ఇలా ఒక చిన్న 3-4 లైన్స్ అలా డ్రా చేయండి. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఫస్ట్ టూల్కి వెళ్ళండి. సో ఫస్ట్ టూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జూమ్ చేసేసి సో మీకు ఏ లీఫ్ అయితే బ్లర్ వద్దో ఆ లీఫ్ పైన ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో స్లోగా అప్లై చేయండి. సో అప్పుడు మాత్రమే మనకు నీట్గా వస్తుంది, నీట్గా క్లియర్గా కటింగ్ తర్వాత పర్ఫెక్ట్గా బ్లర్ రానికి ఇలా జూమ్ చేసి మరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో పైన మనకి ఇలా బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో చూడండి ఆ బ్లాక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు కదా. సో అవసరం లేని దగ్గర ఇలా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్యాప్లో కూడా నేను అప్లై చేసేస్తున్నా, ఎందుకంటే గ్యాప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో చిన్న చిన్న గ్యాప్స్ వల్లనే లుకింగ్ అనేది వేరే కొడుతుంది. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి చిన్న గ్యాప్ ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేయండి సింపుల్గా. సో వైట్ లైన్ వచ్చేసి మనకు ఏదైతే బ్లర్ వద్దో, అండ్ బ్లాక్ లైన్ వచ్చేసి ఏదైతే బ్లర్ అవ్వాలో అది బ్లాక్ లైన్తోని డ్రా చేయాలి. బ్లాక్ లైన్ అంటే థర్డ్ది, సో వైట్ లైన్ అంటే ఫస్ట్ది. సో నేను ఇక్కడ బ్లర్ వద్దన్న దానికి నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ బ్లర్ కావాలనుకున్న దానికి నేను బ్లాక్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కూడా నేను వైట్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సింపుల్గా మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్గా అయిపోయింది కదా. సో మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే సో ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ బ్లర్ క్లిక్ చేయండి. సో బ్లర్లో మనకు ఇది మొత్తం ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేస్తే చూడండి పర్ఫెక్ట్గా బ్లర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఇంకొక 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి, మోషన్ బ్లర్. సో మోషన్ బ్లర్ క్లిక్ చేసేస్తే మనకు వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మోషన్లా బ్లర్ అయిపోతుంది. సో ఇది ఎలాంటి వాటికి యూజ్ చేసామంటే బస్కి, మనం బైక్ మీద ఉన్నప్పుడు అండ్ కార్లో ఉన్నప్పుడు, కార్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అట్లాంటి వాటికి ఇలా మోషన్ బ్లర్ సూట్ అయిపోతుంది. అండ్ జూమ్ బ్లర్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది అంటే కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను నార్మల్గా లెన్స్ బ్లర్ పెట్టేసేస్తున్నా. అండ్ ఫెదర్ ఇంక్రీజ్ చేసేసి చూడండి, ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే లీవ్స్ అనేది బ్యాక్గ్రౌండ్తో కొంచెం అలా పక్కకి ఇలా పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయిపోతాయి. సో ఇక్కడ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫెదర్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే అపేర్చర్. సో ఇందులో మనకు షేపింగ్స్ ఉంటాయి. సో షేపింగ్స్లో మనకు బ్లర్ అయిపోతాయి. అండ్ ఫేడింగ్ బీజీ వచ్చేసి సో ఇది న్యాచురల్ అంటే న్యాచురల్గా బ్లర్ అయిపోతుంది, మాన్యువల్గా అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైతే బ్లర్ కావాలో అక్కడ. సో అది కింద పెట్టుకుంటే కింద బ్లర్ అయిపోతుంది. సో చూడండి, సో కింద మాత్రం ఖాళీగా ఉంచి పైన బ్లర్ అయిపోతుంది. సో ఇలా మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఫేడింగ్ తీసేసి నో ఫేడింగ్ పెట్టేసేస్తున్నా. సో అప్పుడు మనకు ఒరిజినల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిల్టర్స్ కూడా ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు,
అండ్ ఇందులో చాలా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ నో పెట్టేసుకుంటున్నా. మీకు కావాలనుకున్న ఫిల్టర్ మీరు అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు సెట్టింగ్స్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి సేవ్ డైరెక్టరీ ఏమో మీరు ఎక్కడైతే గ్యాలరీ సేవ్ చేసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం సేవ్ ఇమేజ్ సైజ్. సో ఇక్కడ చూడండి 102420484096 తర్వాత ఒరిజినల్ అని ఉంటుంది. సో ఒరిజినల్ సెలెక్ట్ చేసుకోండి. ఒరిజినల్లో సెలెక్ట్ చేయగానే మనకు ఒరిజినల్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ సేవ్ క్లిక్ చేసి వుడ్ యూ లైక్ టు సేవ్ అనగానే మీరు ఎస్ అనేది క్లిక్ చేయండి. సో ఇది మనము ఎక్కువ ఒరిజినల్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఒక 2-3 మినిట్స్ మనకు టైం తీసుకుంటుంది సో సేవ్ చేసుకోవడానికి. సో అందుకే 2-3 సెకండ్స్ అయిన తర్వాత 2-3 మినిట్స్ అయిన తర్వాత మనకు సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే కలర్స్. సో కలర్స్లో ఇక్కడ మనము పిక్లో చూసుకున్నట్టయితే ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ని మాత్రమే టచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మిక్స్ క్లిక్ చేస్తున్నా. సో మిక్స్లో ఇక్కడ గ్రీన్ కలర్. సో ఇక్కడ మనకు పిక్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ సాచురేషన్ అనేది ఫుల్గా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేయగానే సో చూడండి గ్రీన్ కలర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ హ్యూ కూడా ఉంటుంది. హ్యూ డిక్రీజ్ చేస్తే ఎల్లో అయిపోతుంది అండ్ ఇంక్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ గ్రీన్ అయిపోతుంది. సో నేను మాత్రం అలాగే ఉంచేసేస్తున్నా. అండ్ ల్యూమినెస్ డిక్రీజ్ చేస్తే డార్క్ అయిపోతుంది, ఇంక్రీజ్ చేస్తే కొంచెం బ్రైటిష్గా అయిపోతుంది. సో ల్యూమినెస్ నేను అలాగే పెట్టేసేస్తున్నా. క్లిక్ ఆన్ డన్. సో ఇంకా కలర్స్ అండ్ హ్యాండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో స్క్వేర్ సింబల్లో ఇక్కడ టెక్స్చర్ వచ్చేసి సో స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను అప్ టు 59%. అండ్ ఇక్కడ క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను అప్ టు ఇది కూడా 59% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో క్లారిటీ ఇంక్రీజ్ చేయగానే సో చూడండి లీవ్స్ అనేది ఇంకా పర్ఫెక్ట్ డార్క్గా ఇంకా క్లారిటీ అనేది ఇంకా పెరిగింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేయండి. సో విగ్నెట్ డిక్రీజ్ ఎందుకు చేయాలంటే ఫోకస్ అనేది మొత్తం ఆ లీవ్స్ పైన వచ్చేసింది. సో చూడండి విగ్నెట్ డిక్రీజ్ చేస్తే ఫోకస్ మొత్తం లీవ్స్ పైన వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. విగ్నెట్ ఎప్పుడు డిక్రీజ్ చేసిన ఫెదర్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ట్రయాంగిల్ సింబల్ క్లిక్ చేయండి. షార్ప్నింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి 100% వరకు. సో షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేసే ఎడ్జెస్ కూడా ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాయి. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్. సో ఇవి నేను రెండు ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నా అంటే ఇక్కడ నాకు నా హ్యాండ్ కనిపిస్తుంది. సో హ్యాండ్ కొంచెం పర్ఫెక్ట్గా స్మూత్ లేదు. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేసి ఏమవుతుందంటే మనకు హ్యాండ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో చూడండి హ్యాండ్ స్మూత్గా అయిపోయింది కదా. అంటే స్మూత్ అంటే సాఫ్ట్నెస్ వస్తుంది హ్యాండ్కి. స్కిన్కి ఏ స్కిన్ ఉన్నా కానీ మనకు స్కిన్కి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను అప్ టు 54% వరకు ఇంక్రీజ్ చేసిన. సో టోటల్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లారిటీ కూడా తెలుస్తుంది కాబట్టి. సో ఇది కూడా ఒక 2-3 సెకండ్స్ అనేది మనకు ఎక్స్పోర్ట్ ప్రిపేరింగ్ అని పడ్డ తర్వాత అప్పుడు మనకు ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ వచ్చేసి ఇది గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. సో చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కడా కూడా అస్సలు బ్లర్ కాలేదు. లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ వచ్చేసి 6.3 MB. సో ఫోన్ షాట్ వచ్చేసి ఇది 3 MB పడ్డది. అండ్ ఇంక్రీజ్ సో ఇవి టూ యాప్స్ యూజ్ చేసిన తర్వాత ఇది డబుల్ అయిపోయింది. సో చూడండి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీనికి ఒక చిన్న లోగో యాడ్ చేస్తే ఇంకా లుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.